మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు జనసందోహం తరలివచ్చింది. ఒకరు బంగారంతో తులాభారంతో మొక్కు తీర్చుకోగా మరొకరు వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంకొకరు భారీ తులసి గజమాలతో సత్కారాలతో ముంచెత్తారు. తలసాని రాజకీయ చరిత్రను తెలియజేస్తూ షార్ట్ ఫిలిం ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. తలసాని జన్మదిన వేడుకల్లో అభిమానం ఉప్పొంగింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి సన్నిధిలో జన్మదిన వేడుకలను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘనంగా జరుపుకున్నారు. అభిమానుల కోలాహల మధ్య తలసాని జన్మదిన వేడుకల విశేషాలను ఓసారి చూద్దాం. మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంక్షేమం అందించి నిలిసినడో ప్రతి ఒక్కరి ఎదపైన అభివృద్ధితో అడుగులు మోపినడో మా తలసాని సీనన్న సంక్షేమం అందించి నిలిసినడో ప్రతి ఒక్కరి. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక ముద్రను వేసుకున్న మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. వేలాది మంది అభిమానుల మధ్య కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను తలసాని ఘనంగా జరుపుకున్నారు. అభిమానులు తలసాని సూచనలతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. ఉదయం 9:30 గంటలకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం చేశారు. ఉజ్జయిని మహంకాళి దేవాలయ మాజీ ధర్మకర్తలు తమ అభిమానాన్ని చాటుకునేలా తలసాని బరువుతో సమానంగా బెల్లం బంగారంతో తులాభారాన్ని జోకి అమ్మవారికి మొక్కును అప్పచెప్పారు. సనత్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తలసాని శ్రీనివాస్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు మహంకాళి దేవాలయ ప్రాంగణానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, డివిజన్ల వారీగా నాయకులు, వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలు దేవాలయాల మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు తరలివచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపేందుకు బారులు తీరారు. తలసానికి సన్నిహితుడు, వ్యక్తిగత సిబ్బంది గుర్రం పవన్ కుమార్ ఆధ్వర్యంలో తలసాని జీవిత చరిత్రను తెలియజేస్తూ షార్ట్ ఫిలింను ఏర్పాటు చేశారు. ఆసక్తిగా షార్ట్ ఫిలింను తలసాని తిలకించారు. ఈ అన్యాయం జరిగిన ఊరుకొని మొండితత్వం, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎదురేగి పోరాడే తెగువ, తప్పు చేసిన వాడు ఎంత. బేగంపేట డివిజన్ కు చెందిన నాయకులు తలసాని చేతుల మీదుగా వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. తలసాని ఇచ్చిన పిలుపు మేరకు సేవా కార్యక్రమాల్లో భాగంగా మహంకాళి దేవాలయం ప్రాంగణంలో పలువురు వికలాంగులకు వీల్ చైర్స్ బేగంపేట డివిజన్ కు చెందిన నాయకుడు అందజేశారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వారిని అభినందించారు. ఇక తలసానిని కలిసేందుకు పెద్ద సంఖ్యలో గులాబీ దళం తరలివచ్చింది. తలసానిని కలిసి సన్మానించి పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు పడ్డ ఆతృత అంతా ఇంతా కాదు.
తమ అభిమాన నేతను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపేందుకు వారు ఎంతో కష్టపడక తప్పలేదు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ క్యూ లైన్లో నిలబడి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సాధారణమైన నాయకులు, కార్యకర్తలుగా తలసాని సోదరులు మహేష్ యాదవ్, స్కైలాబ్ యాదవ్, ధరం యాదవ్లు తమ అనుచర వర్గంతో తరలివచ్చి తలసానిని కలిసి పాదాభివందనాలు చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన స్టేజ్ ప్రాంగణం పార్టీ శ్రేణుల అభిమానులతో కిక్కసిపోయింది. అడుగు తీసి అడుగు వేయలేనంతగా కోలాహలం నెలకొంది. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని కలుస్తూ వారు చూపుతున్న ప్రేమానురాగాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. భాగ్యనగరం గుండె ధైర్యము అన్నా సీనన్నో. మన చేతులు పెట్టే దండాలు నీ మెడలో పూల దండలు ఇవి ఏవి సరిపోవే నీ ప్రేమకు. మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేటర్లు కుర్మ హేమలత, మహేశ్వరితో పాటు డివిజన్ల వారీగా బీఆర్ఎస్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జన్మదిన వేడుకలను దూరంగా ఉండాలని భావించినప్పటికీ అభిమానుల అభ్యర్థులు తలసానిపై చూపిన ప్రేమ అనురాగాలతో తన జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణుల మధ్య అట్టహాసంగా తలసాని జరుపుకున్నారు. బెదరని గుండె ధైర్యమే చైతన్యముతో సాయగమనమే. ఓ చేరదీసి అందించే సాయమే సెదిరిపోని నీ గుండెల బలమే. బసినాడే సేవతో కదిలాడు బస్తో. మన ప్రాంతం, మన వార్తలు. మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. సికింద్రాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ ప్రాంతాల్లో జరిగే వార్తలను ఎప్పటికప్పుడు వీక్షించండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.